2025 సంవత్సరంలో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ మరియు హిట్ సినిమాల లెక్క తెలుసుకోవాలని ఆడియన్స్కు ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఈ సెప్టెంబర్ వరకు రిలీజైన సినిమాల్లో ఏది ఎలా ఆడిందో చూసేద్దాం. ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నామంటూ సంక్రాంతికి వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మన విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా వెంకటేష్ను తొలిసారిగా 300 కోట్ల క్లబ్లో చేర్చింది. ఇక నాగచైతన్య తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. చందు మొండెటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమాగా ఇది నిలిచింది. ఇక నాని నిర్మాణంలో వచ్చిన కోట్ సినిమా కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక మ్యాడ్ స్క్వేర్ అనే మ్యాడ్ సీక్వెల్ మూవీ విభిన్న కథతో తెరకెక్కి ప్రేక్షకులకు థియేటర్లో నవ్వులు పూయించి సూపర్ హిట్ జాబితాలో చేరింది. ఇక అదే వరుసలో నాని హిట్ థర్డ్ కేస్ మూవీ కూడా హిట్ అయింది. శ్రీ విష్ణు సింగిల్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ధనుష్ శేఖర్ కమ్ముల కుబేరా సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున చేసిన ప్రత్యేక పాత్ర సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. ఇక ఈ ఇయర్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు బాక్సాఫీస్పై సత్తా చాటాయి. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చావా సినిమా తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. హొంబలే బ్యానర్ నుంచి వచ్చిన మహావతార్ నరసింహ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్లు పైన కలెక్ట్ చేసి డబ్బింగ్ సినిమాల్లో భారీ హిట్ అందుకుంది. ఇదే వరుసలో మలయాళంలో తెరకెక్కిన లోకా సినిమా తెలుగులో కొత్త లోకాగా వచ్చి హిట్ సినిమాగా నిలిచింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది లిటిల్ హార్ట్స్. యువ టీం అంతా కలిసి 2.5 కోట్లతో సినిమా తీసి 50 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టారు. ఇక లాస్ట్ వీక్ రిలీజ్ అయిన తేజ సజ్జా మిరాయ్, బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందాపురి సినిమాలు కూడా సక్సెస్ఫుల్ గా థియేటర్లో రన్ అవుతున్నాయి. మిరాయ్ సినిమా అయితే ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇవే కాదు, ఈ సంవత్సరంలో రాబోతున్న ఓజీ, కాంతాల ప్రీక్వెల్ మరియు అఖండ 2 సినిమాలు కూడా భారీ అంచనాలతో రాబోతున్నాయి. వీటిలో ఏది బ్లాక్ బస్టర్, ఏది సూపర్ హిట్ అవుతుందో వేచి చూడాలి. మొత్తంగా ఈ 2025 అర్ధ సంవత్సరం సినీ ప్రేమికులకు మంచి వినోదాన్ని పంచింది. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తెలుసుకునేందుకు ఇప్పుడే మన సినిమా పిచ్చోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.